పాకిస్తాన్ దగ్గర మస్తు కిలోనాక కలెక్షన్ ఉన్నది, బొమ్మల కలెక్షన్ మస్తు ఉన్నది. వాళ్ళ దగ్గర బిచ్చమడుకున్న F-16లు ఉన్నాయి, ఏవైతే చైనీస్ అసెంబుల్డ్ JF-17లు ఉన్నాయి, డూప్లికేట్ మాలు. అలా మిజైల్ J-16, J-15, J-13 ఏవైతే ఉండే చూడు మిజైళ్ళు, అది పేలకుండా మన దగ్గర పడితే మనం దాన్ని టెస్ట్ చేస్తున్నాం. సో ఇవాళ ఎట్లున్నాయని అంటే, ఆ ప్లేన్ పోయేటప్పుడు ఆఫ్టర్ బర్నర్ సౌండ్ వస్తుంది కదా, జూమ్ అని ఇట్లా బూమింగ్ నాయిస్ వస్తుంది కదా, దానికంటే ఎక్కువ పాకిస్తానీ ఫెయిల్యూర్ మీద నవ్వులు వినిపిస్తాయి మనకు. MiG-21 ఓ పాతకాలము ఫైటర్ జెట్ అభినందన్ తీసుకొని పోయి అత్యంత పవర్ఫుల్ ఫైటర్ జెట్ ఆఫ్ అమెరికా F-16ని బల కొట్టి పడేసి వచ్చినాం మనం. సో ఇలా దాని దగ్గర F-16 ఉండని, ఆ కాడికో RD-93MA టర్బో ఇంజన్స్ ఉండని, JF-17s ఉండని, 12% మోర్ థ్రస్ట్ ఉండని, బోంగు ఉండని, మోషానం ఉండని. నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్కి సాకులు చెప్పనికనే మనకి వస్తుంది ఇదంతా. ఎందుకంటే డూప్లికేట్ మాల్, చైనా డూప్లికేట్ మాల్ మీద ఎంత పెద్ద ఇంజన్ పెట్టినా ఏం పెట్టినా మీకు తెలిసిందే. రష్యా అండ్ చైనా కొంచెం ట్రస్ట్ డెఫిషియట్ అనేది అయ్యింది. చైనా పాకిస్తాన్కి దగ్గరగా రష్యా పోతున్నదా అన్న క్వశ్చన్ కూడా పెరిగింది. ఇక మనము రాను US, ఫ్రెంచ్, ఇజ్రాయలీ టెక్నాలజీస్పై ఇంక్లైన్ అవుతామా అనంటే, నాకు తెలిసి మోదీ గారి నేతృత్వంలో, బీజేపీ నేతృత్వంలో ఆత్మనిర్భర్ ఉన్నది కాబట్టి మన సొంత ఇండిజినియస్ టెక్నాలజీ సైడ్ మనం పోతామేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది.